అస్మద్గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. నేటి మంచి మాట. దీపావళిని 5 రోజుల పండుగ అంటారు. ఎలా అనేది తెలుసుకుందాం. ధన్వంతరి త్రయోదశి. ఈ రోజును ధనత్రయోదశి అని కూడా అంటారు. ఈ రోజున బంగారం కొనాలని ఆశపడుతుంటారు అందరూ. ఈ రోజున ఆయుర్వేదానికి, ఆరోగ్యానికి మూలపురుషుడు శ్రీమన్నారాయణ స్వరూపుడు అయిన ధన్వంతరి భగవాన్ జయంతి. పాలసముద్రం చిలికిన సమయంలో చేతిలో అమృతభాండముతో అవతరించారు వీరు. ఇక రెండవది నరక చతుర్దశి. నరకయాతన నుండి రక్షించమని యముడు ప్రీతి కొరకు ముందు దక్షిణ దిశలో దీపాన్ని వెలిగించి మిగతా అన్ని దీపాలను వెలిగించాలి. నరకుడు నరరూప రాక్షసుడు, దేవి ఉపాసకుడు. ప్రతి అమావాస్య పౌర్ణమికి నవరాచ కన్యలను దేవికి బలి ఇచ్చేవాడు. ఆదివరాహమూర్తికి భూదేవికి కలిగిన సంతానమే ఈ నరకుడు. తామస ప్రవృత్తిలో జనించాడు. శ్రీకృష్ణ భగవానుడు సత్యభామతో కలిసి గరుడారూఢుడై వచ్చి శక్తి ఉపాసకుడైన నరకుని సత్యభామ సహకారంతో సంహరించాడు. నరకని పీడ విరగడైంది. కావున ఇది నరక చతుర్దశి. ఇక మూడవది దీపావళి. రావణ సంహారం తర్వాత సీతారాములు అయోధ్యకు తిరిగి వచ్చారు. అయోధ్యవాసులు దీపాలు వెలిగించి ఆయన్ను స్వాగతించారు. 2 యుగాలతో అంటే సత్యయుగం మరియు త్రేతాయుగంలో సంబంధం కలిగి ఉన్నది ఈ దీపావళి. సత్యయుగంలో సముద్రమథనం సమయంలో ఆ రోజునే మహాలక్ష్మి ప్రత్యక్షమయ్యారు. దీపం లక్ష్మీ స్వరూపం, అందుకే ఆ రోజున దీపాలు వెలిగిస్తారు, లక్ష్మీ పూజ చేస్తారు. ఇక 4వది బలిపాడ్యమి. వామనావతారంలో శ్రీమన్నారాయణుడు బలిచక్రవర్తిని 3 అడుగుల నేలను దానమడిగాడు. వామన ఒటుకు దానమిచ్చాడు బలి. ఇంతింతై ఒటుడింతై అన్నట్లుగా ఒక పాదంతో భూమిని, ఇంకో పాదంతో ఆకాశాన్ని ఆక్రమించిన త్రివిక్రముడు వేరొక పాదంతో బలిని పాతాళానికి అణచాడు. సంవత్సరానికి ఒకసారి బలిపాడ్యమి రోజున బలి భూలోకానికి వచ్చి ఇక్కడ దీపకాంతులను చూసి మనమంతా సుఖశాంతులతో ఉండాలని ఆశీర్వదించి వెళ్తాడట. ఇది ఆయనకు వామనుడిచ్చిన వరం. ఇక 5వది యమద్వితీయ. సూర్యభగవానునికి యముడు, శనిదేవుడు 2 పుత్రులు. యమున అనే ఒక పుత్రిక కలదు. యముడు జీవులను ఆయువు మూడిన తర్వాత తన యమపాశంతో ఈడ్చుకువచ్చి వారి వారి కర్మానుసారం వారికి తగిన శిక్షలు విధించే పనిలో పడి పాపం చెల్లెలింటికి వెళ్ళడం లేదు యముడు. మా ఇంటికి రా అన్నయ్య అనే బతిమాలింది చెల్లెలు. కార్తీక శుద్ధ విధియ రోజు తీరిక చేసుకొని తన చెల్లెలింటికి వెళ్ళి హాయిగా కొద్దిసేపు ఉండి భోజనం చేసి వచ్చాడు యముడు. చెల్లెలైనా యమున అన్నయ్యను ఒక వరం అడిగింది. ఎవరైతే ఈరోజు చెల్లెలింటికి వెళ్ళి కట్న కానుకలు ఇచ్చి వాళ్ళింట్లో భోజనం చేసి వస్తారో కార్తీక శుద్ధ విధియ రోజు వారికి యముని బాధలు లేకుండా చెయ్యి అని వరం అడిగింది. ఆ యమునమ్మే ఈ యమున అనేది కృష్ణుని భక్తురాలు. భగినీహస్త భోజనం అన్న పేరుతో ఉత్తర భారతంలో ఈ పండుగను చాలా గొప్పగా చేస్తారు. జై శ్రీమన్నారాయణ. అడియన్ రామానుజదాసి అన్నపూర్ణ.